మా బుజ్జిగాడికి ఎక్కడికి వెళ్ళినా కానీ అవి ఉండాల్సిందే. అవి లేకపోతే వాడు ఊరుకోడు, నా మొగుడు ఊరుకోడు. అట్లుందన్నమాట వాళ్ళ పరిస్థితి. ఇంకా బయటకు వచ్చాము. సడన్గా ఎవరో ఇచ్చారబ్బా, ఎవరిచ్చారో తెలియలేదు. వీడు మాత్రం డింగని పట్టేసేసుకున్నాడు. ఇక్కడ డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఏమేమి తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము, అసలు అకేషన్ ఏంటి, షాపింగ్ అయితే ఉంది. స్పెషల్ షాపింగ్, రాఖీ షాపింగ్ అనమాట. సో నాకైతే హెల్త్ అయితే అసలు ఏం బాగాలేదు, అయినా ఊరుకుంటానా. అందులోనూ రాఖీ ఫెస్టివల్ అంటే నా లైఫ్లో మంచి బెస్ట్ అకేషన్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. నాకు చాలా ఇష్టము. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను అబ్బా, లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా చాలా కోల్డ్గా ఉంది, వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. చూసారా, డల్గానే ఉన్నాను, ముక్కు అలా ఇలా ఎగబీలుస్తూ ఉన్నానన్నమాట. సో ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక టూర్కి అయితే వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది రాబోయే రోజుల్లో వ్లాగ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకేనా. బ్యాంకుకి అయితే వెళ్ళాము. చిన్న చిన్న పనులు ఉన్నాయి బ్యాంకులో. మరి అక్కడికి వెళితే ఈ నా కొడుకు అయితే నన్ను వాళ్ళ నాన్ని వదిలేసి అలా ఇలా తిరిగేస్తున్నాడు అనమాట. గోల్డ్కి సంబంధించింది అది కూడా చెప్తున్నాను కదా, నా గోల్డ్ ఉంది కదా. సో దానికి సంబంధించి అయితే వెళ్తున్నాను. అంటే దాని మీద ఇంకా మనకి మనీ కూడా ఇస్తున్నారు కదా. సో ఆ ప్రాసెస్లో క్రమంగా అయితే వెళ్ళాము. సో అక్కడ పని అయితే ఈయన చూస్తున్నారు, నేనైతే విన్ని అంటే నా బుజ్జిగాన్ని కాపలాగా కూర్చున్నాను అనమాట. అయినా వాడు మాట అయితే వినటం లేదు. మాట వినని వాళ్ళు ఎవరు అంటే పిల్లలే కదా, వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. ఇదిగోండి, ఒక షూ అయితే నా చేతిలో ఉంది, ఒక షూ ఏమో బుజ్జిగాడి కాళ్ళకు ఉంది. తిరిగి 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 వచ్చి కూర్చున్నాడు. కూర్చునే టైంకి చూస్తే ఒక షూ అయితే లేదు. నేను దాన్ని వెతికి 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 తీసుకొచ్చి అలా పట్టేసుకున్నాను. ఇంకా పని అంతా అయిపోయేటప్పటికి మా ఆయన నేను పిల్లడి కోసం వెతుక్కుంటున్నాను. అబ్బాయి ఏడే అంటే ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు చూడు అన్నాను. ఇంకా ఈలోగా పిల్లోడిని తీసుకొని వచ్చి షూ అయితే అలా వేసేసారు. షూ వద్దు అంటే పిల్లోడు ఊరుకోడు, పిల్లోడి తండ్రి ఊరుకోడు. అందరూ చెప్తున్నారు షూస్ వద్దు 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 అని, అసలు ఇద్దరు ఒప్పుకోవటం లేదబ్బా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుజ్జోని తీసుకొని బయటకు వస్తున్నాను. మరి ఎవరో ఏంటో తెలియదు, సడన్గా బుజ్జిగాడి చేతులు చూడగానే 3 బిస్కెట్స్ ఉన్నవి. ఎవరిచ్చారో అర్థం కాల, అందుకని చూసుకుంటున్నాను ఎవరిచ్చారా ఏంటి అని. ఆల్రెడీ బ్యాంకులో వీడి అల్లరికి మెచ్చి నచ్చి బయటకు వచ్చి మరి వీడికి బిస్కెట్స్ ఇచ్చి మరి వెళ్ళారు. 3 బిస్కెట్స్. ఇంకో విషయం చెప్పనా, ఆ బిస్కెట్ ఒకటన్నా ఇవ్వరా అంటే ఇవ్వడం లేదు. ఇలారా కేకలు పెట్టేస్తున్నాడు. అల్లరి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఇక్కడ వచ్చేసేటప్పటికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకో అంటే, బకెట్లో అనేవి చూసుంటారు కదా. సో కొన్ని తీసుకున్నాను. డీమార్ట్కి వెళ్ళాలి అంటే నాకన్నా ఈయనకన్నా మా బుజ్జిగాడికి ఎంత ఇష్టమో, చాలా ఇష్టము అండి. మాకన్నా బుజ్జిగాడు బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ స్టెప్స్ ఎక్కను, ఈ స్టెప్స్ ఎక్కను, కానీ ఎక్కడ తిరిగినా 3 స్టేర్స్లో మిక్సీలో ఉన్న చోటకే వెళ్తాడు అండి. అది మాత్రము వండర్ అని చెప్పచ్చు. వచ్చేసాడే, నీ గురించి చెప్తున్నానా. ఇలారా. అయ్యో, గోల చేయకూడదు అసలు, నిజంగా బాగా గోల ఎక్కువైపోయిందండి బుజ్జిగాడిది. నాన్న వెళ్ళాడమ్మా, చూసిరప్పు నాన్న స్నానానికి వెళ్ళాడంట. సో అది నేనైతే వీళ్ళిద్దరిని వెతుక్కోవడం కోసం వెళ్తున్నాను. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా, ఎక్కడున్నారో తెలుసా, ఎక్కడున్నారా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తున్నాను. నేనైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను, ఫస్ట్ ఫ్లోర్లో అయితే లేరు, సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. అబ్బాయి ఏడయ్యా అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ చూసుకుంటూ అబ్బాయి ఏడయ్యా అంటే అడుగో లాస్ట్ ఉన్నాడని చూపించారు. అయితే వాడి వరకు ఒక 1.5 minute వీడియో అయితే తీశాను. అది వాడి ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, బాగుంటుంది ఆ వీడియో. అక్కడ బుజ్జిగాడు ఏం చేస్తున్నాడంటే వంట చేస్తున్నాడు.
మిక్సీ తీసుకువెళ్ళాడు, దానికి సంబంధించిన ఐటమ్స్ తీసుకొని వెళ్ళి, అంటే అక్కడ అన్నీ ఉంటాయి కదా, ఒక గిన్నె ఉంటుంది, ఒక స్పూన్లు ఉంటాయి, తర్వాత వచ్చేసి మిక్సీ ఉంటుంది, అవన్నీ ఒక చోట చేర్చుకొని అటు కలుపుతూ ఇటు కలుపుతూ బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఆడుతున్నాడబ్బా. నాకైతే ముచ్చట అనిపించింది. కానీ డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి నాకేమనిపిస్తుంది చెప్పనా, నిజంగా అన్నీ కొనేద్దాం అనిపించింది. బట్ అన్నీ కొనడం వల్ల మన డబ్బులు వేస్ట్ ఏమో కానీ తీసుకెళ్ళిన వస్తువు ఉపయోగపడదు కదా. సో అందుకని అలా ఉండిపోతాను. నిజంగా అయితే అన్నీ అవసరమయ్యే వస్తువులే, కాకపోతే ఏంటి అంటే అది అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, నాకైతే అలా అనిపిస్తుంది. ఇక్కడ కెటిన్ చూశాను, బాగుంది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. లాస్ట్ టైం దీనికోసము అన్ని షాపులో తిరిగాము, ఎదురుగా అలా కనపడేటప్పటికి ఒకటి తీసుకుంటే బాగుండు అనిపించింది. కానీ అప్పటికి నాకైతే బాగాలేదండి. కొన్ని వేల కిలోమీటర్స్ జర్నీ చేయడం కదా, సో నాకైతే ఫస్ట్ టైము అలాగా అంతమందితో వెళ్ళటము. సో అందుకని ఏమైంది అంటే అంతమందితో వెళ్ళంగానే నాకేదో బాగాలేదు అనుకోవడం కాదు, అంత ఎక్కువ జర్నీ చేయటము, ఎస్పెషల్లీ ఫుడ్ సరిగా తీసుకోకపోవటం వల్ల ఫీవర్ కూడా వచ్చేసిందని చెప్పచ్చు. ఎందుకు తీసుకోలేదని డౌట్ రావచ్చు. నేను బయట ఫుడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తాను కదా. ఫ్యామిలీతో కనుక వెళ్ళినట్టయితే ఏదో అరేంజ్మెంట్స్ అయితే ఉండేవి, మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుంది అని. బట్ నాకైతే ఫుడ్ ప్రాబ్లం అయితే ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా ఇది ఈవినింగ్ సెక్షన్ అనమాట. ఇప్పుడు దాకా చూసింది మార్నింగ్ సెక్షన్, ఇప్పుడేమో ఈవినింగ్ సెక్షన్. ఇంకా రాఖీలు కొనాలి కదా, ఇంకా రాఖీల కోసం అయితే ఇంకా తిరుగుతున్నాము. అయితే లాస్ట్ టైం అయితే మరీ ఓవర్గా షాపింగ్ చేశాను. చాలా షాపులు చూసి, ఇంకోటి ఏంటంటే మంచి రాఖీసే తీసుకుంటున్నాను. బట్ ఏంటి అంటే అప్పట్లో కొద్దిగా ఓపిక ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి, సో కొద్దిగా ఎక్కువగానే షాపింగ్ చేశాను. బట్ ఈసారి మాత్రము అసలు నా వల్ల అయితే కాలేదు, ఎక్కువగా హెల్త్ ఇష్యూ అయితే వచ్చేసేసింది. తర్వాత రాఖీస్ తీసేసుకొని ఓన్లీ రాఖీ వరకే తీసుకున్నానండి, ఇంకేం షాపింగ్ కూడా నేను చేయలేదు. ఇక్కడికి వచ్చి మెడికల్ షాప్ సుధాకర్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మెడిసిన్ అయితే ఇస్తారనమాట. సో అక్కడైతే తీసేసుకున్నాము ఈ మెడిసిన్. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎలా ఉందంటే పరిస్థితి అలా ఉంది. ఇంకో విషయం చెప్పనా, ఈరోజు సండే కదా, మేము బీచ్కి వెళ్తున్నాము. బీచ్ వ్లాగ్ కూడా ఉంటుంది అని చక్కగా మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ అదే అండి, ఇదిగోండి ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత రాకేష్ కూడా తీసుకున్నాను, ఒక 4 అయితే తీసుకున్నాను అండి. ఉంటాయి కదా అని మా తమ్ముడికి, తర్వాత మా సాయికి, తర్వాత మా తేజకి, ఇలా 3, తర్వాత సుబాని అన్నకి 4 అయితే తీసుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ కొన్ని తీసుకొని కూడా ఉంచాను. సో ఫ్రెండ్స్ అది అండి, ఇంటికి రాగానే చూస్తే నా పరిస్థితి అలా ఉంది. ఆల్రెడీ కొన్ని తీసుకొని ఉంచాను అని ఎందుకు అన్నాను అంటే, జనసేన పార్టీలో ఉన్న అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా ముందుగానే తీసుకొని ఉంచాను. ఇంకా మంచివి ఏదైనా ఉంటే అని చెప్పేసి మళ్ళీ షాపింగ్ చేయడం అనేది జరిగింది. మన సొంత బ్రదర్స్ కదా, తమ్ముడు కదా, సో ఇంకా మంచివి ఉంటాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ లైక్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్. లైక్ కొట్టిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ అనేవి కూడా ఉన్నవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.